వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉండేది ద మెడికల్ ఎక్స్పెన్సెస్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉంటారు. ఆటో డ్రైవర్కి ఆల్మోస్ట్ 25,000 to 30,000 వచ్చేవి. బట్ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత అరౌండ్ 15,000 20,000 వస్తున్నాయో కూడా లేదో తెలీదు, ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చినాక. బట్ ఈ సినారీ ఇది పక్కన పెడితే ద మెడికల్ ఎక్స్పెన్సెస్ ఈ రోజుల్లో కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్. ఇక్కడ ఒక కరోనా అప్పుడైతే ఒక బెడ్ ఆఫర్ చేయడానికి ఒక 50,000 to 1,00,000 దగ్గరికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి, అంటే ఒక బెడ్కే. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు 2026లో చూసుకుంటే నీకు ఏదైనా రోగాలు అనేవి చెప్పిరావు కదా. సో వస్తే అవి ఏదో ఒక వేలనే వస్తే మాత్రం నిజం చెప్తున్నా పడిపోయినట్టే మనకు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏది ఇల్లు అండ్ మనకి మన సేవింగ్స్ చేసుకుంటామా అంటే మన చదువులు, మన అప్పులు ఇవే ఉంటాయి. సో దాంట్లో మళ్ళీ మనకి ఏదైనా మన ఫాదర్కి ఏదైనా వచ్చి కింద పడిపోతే మొత్తం ఫ్యామిలీ మొత్తం కింద పడిపోయినట్టే. అట్లా కొన్ని వేలల్లో ఉన్నాయి ఫ్యామిలీస్. ఎట్లా అంటే ఫాదర్కి కొంచెం ఏదో ఒకటి సడన్గా ఏదో ఒకటి వచ్చి తన హెల్త్ని చూసుకోలేక, ఫ్యామిలీని చూసుకోలేక కిందికి పోయిన, అంటే ఫైనాన్షియల్గా కిందికి పోయిన ఫ్యామిలీస్ కొన్ని వేలల్లో ఉన్నాయి. అండ్ వాళ్ళ అక్క నుంచి తట్టుకొని పైకి వచ్చిన ఫ్యామిలీస్ కూడా ఘోరంగా ఉన్నాయి. సో నేనేం చెప్తున్నా అంటే రోగాలు చెప్పిరావు. ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ అయితే ఆల్మోస్ట్ చెప్తున్నా కదా. ఒక చిన్నపాటి క్యాన్సర్ వస్తే, చిన్నపాటి కాదు క్యాన్సర్ అంటే, చిన్నపాటి కాదు క్యాన్సర్ అంటే ఇట్స్ లైక్ 30 లక్షలు 40 లక్షలు ఈజీగా పోతాయి. ఇంకేమైనా హెల్త్కి ఏమైనా అయితే మాత్రం నేను చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ మన సేవింగ్స్ కాదు ఇల్లు అమ్ముకోవాలి ఈ రోజులలో. అంత ఘోరంగా ఉన్నాయి. ఒక బెడ్ ఒక రోజు తీసుకుపోయి హాస్పిటల్ పెడితే ఈజీ ఒక 20,000 30,000 ఈజీ కొడుతున్నాయి. సో అది ముచ్చట.